తర్వాత సార్ మా బండి కింద పార్కింగ్ లో ఉంది. ఎవర్రా బండికి డాష్ ఇచ్చిందే? ఏరా నీ కళ్ళు కనబడవా? ఇంకాస్త గుర్తుండొచ్చుగా. ఈసారి ఇంకోసారి ఎందుకు? ఇప్పుడే చేయరా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కొట్టానంట. బండిని గుర్తించాలక మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి వాళ్ళు రూబన్ ఫ్లాట్ కి వచ్చిన మనుషులే ఉంటారు అనుకుంటా సార్. సార్ 80లో ఎవరో ఉన్నట్టున్నారు, కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇదిగో వీళ్ళ పేరు, అడ్రస్, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని తీసుకో. ఏంటి సార్, డోర్ ఓపెన్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ చేశావు? మంచి నిద్రలో ఉన్నాను సార్. ఈ టైంలో ఎవరా పడుకొని నిద్రపోయేది? ఆ పక్క ఫ్లాట్ లో స్నేహ ఇంకా రూబన్ ని హత్య చేశారు, నీకు తెలుసా? అయ్యో లేదు సార్, నేను నిన్న ఆఫీస్ నుంచి వచ్చి ఈ పెయింటింగ్ లో బిజీగా ఉన్నాను సార్. నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు? ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను. నిన్న వర్క్ అయిన తర్వాత నువ్వు ఎన్నింటికి వచ్చావు? రోజు వచ్చేలాగే సార్. రోజు వచ్చినట్టే ఏంటి? టైం లేదా? చెప్పు. ఒక 10:30 సార్. నువ్వు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లాట్లో ఏదైనా శబ్దం వినిపించిందా? శబ్దం ఏమైంది? ఏం నిర్ణయించుకున్నావు? నిన్నే అడిగేది, చెప్పు. నేను చెప్పాను కదా నా వల్ల కాదు అని. ప్రతిసారి ఇదే మాట చెప్పడం చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? నా మొహం మీద కొట్టినట్టుగా తలుపేసేసాడు సార్. తర్వాత ఇంకా నేను నా రూమ్కి వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా వంటగదిలో వంట చేస్తూ అయిపోయాక ఇంకా పెయింటింగ్ టీ షర్ట్లో ఏంటిది? టీ షర్ట్లో మరకేంటి? పెయింటింగ్ వేసేటప్పుడు అది పెయింట్ అంటుకుంది సార్. నీ చేతికి గాయం ఏంటి? ఎలా అయింది? సార్ నిన్న రాత్రి ఎలా జరిగిందో నాకు అసలు కరెక్ట్గా గుర్తులేదు సార్. అనిల్ సార్, ఇతన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించాం. సార్, పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ ఇప్పుడు స్పృహలో లేడు. మాట్లాడడం సాధ్యం కాకపోవచ్చు. స్పృహ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. మీరెవరు? ఆయన కూతుర్ని సార్. ఓకే డాక్టర్. చాలా టఫ్గా ఉండే ఫ్యామిలీ లైఫ్ని రూబన్ స్నేహగా గడిపేవారని వాళ్ళ గురించి తెలిసిన వారు చెప్పడం ద్వారా మనకు అర్థమైంది. పక్క ఫ్లాట్స్లో రూబన్ చాలా రూడ్గా ప్రవర్తించేవాడట. సో ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా గమనించాలి.